కొట్టింది కాస్త ఈరోజు మళ్ళీ కులాల మధ్య మాటల దాకా, ఎందుకంటే ముద్రగడ గారి లేఖ వచ్చింది, దానికి మళ్ళీ ఇందులోని పార్టీలోని కులాలు ఇవన్నీ మాట్లాడుతున్న పరిస్థితి కారణమవుతుంది. సరే, ఆనాడు లక్ష్మణరావు గారు మీకు తెలిసిందే, ఈ బూతులే కదా వైసీపీకి ఎఫెక్ట్ ఇచ్చింది, మళ్ళీ ఎందుకు మళ్ళీ అదే బూతుల్ని ఎందుకు లంకించుకుంటున్నారు? లక్ష్మణ గారు మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి మగధా న్యూస్ వీక్షణ యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే అండి. అసలు ఈ ప్రొవోకేటింగ్ చేసిందంతా ఎవరు? టీడీపీ నాయకులే కదా. కోర్టులో ఉన్నటువంటి ఇష్యూ కోర్టులో నడుస్తూ ఉంది, ఇంకా నిజ నిర్ధారణ జరగలేదు, అది కల్తీ జరిగిందని ఎక్కడ కూడా కోర్టు తీర్పు అనేది రాలేదు. వచ్చిన తర్వాత మీరు నిజంగానే ఇటువంటి హోర్డింగ్లు ఫ్లెక్సీలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాకపోతే ప్రపంచవ్యాప్తంగా వేయించుకోండి. నిజంగా కల్తీ జరిగిందని కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీర్పిస్తే మీరు ప్రసారం చేయండి, తప్పులేదు. కానీ కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని కావాలని ఇంటెన్షనల్గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఈ రకంగా ప్రొవోకేటింగ్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడుగుతారు, మనం వాళ్ళ మీద దాడి చేయొచ్చని ఒక ఇంటెన్షనల్గా చేసినటువంటి కార్యక్రమం. ఎక్కడ పెట్టారో అక్కడ కొన్ని చోట్ల మా కార్యకర్తలు మా నాయకులు వెళ్ళి తీసివేయడం జరిగింది. అలాగే గుంటూరులో ఎన్టీ రామారావు గారి బొమ్మ దగ్గర పెడితే దాన్ని అంబటి రాంబాబు గారు వెళ్ళి ఇది తీసేయండి, ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజల మధ్య కులాల మతాల మధ్య వైషమ్యాలను పెంచే విధంగా ఉంది, 24 గంటలు టైం ఇస్తాము, తీసేయండి, లేదంటే మేము వచ్చి తీసేస్తామని చెప్పారు. ఆ మరుసటి రోజు ఆయన ఏదైతే మా పార్టీ పిలుపు మేరకు శనివారం నాడు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి గుడి, తన నియోజకవర్గంలో ఎవరికైతే అందుబాటులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మరి యొక్క పూజలు చేయడం జరిగింది. ఆ గుడి దగ్గరికి వెళ్ళి వచ్చే సమయంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు అక్కడ ఉన్నటువంటి ఆ చైర్మన్లు అందరూ కూడా, కార్పొరేటర్లు చైర్మన్లు వాళ్ళందరూ కూడా కర్రలు రాడ్లు స్టిక్కులు పట్టుకొని మారణాయుధాలు పట్టుకొని అక్కడ ఒక పెద్ద రణరంగం సృష్టించారు. అంటే అంత అవసరమే వచ్చింది. అంబటి రాంబాబు గారు ఆయన ఒక్కరే కారు మీద వచ్చారు. ఆయన 100 మందినో 200 మందినో 300 మందినో వెనకేసుకొని వచ్చి ఆయన ఆ ఫ్లెక్సీని తీయడానికో లేదా అక్కడ గొడవ ఆడడానికి ఆయన వెళ్ళలేదు కదా. మీరు చాలా ఇంటెన్షన్గా మీరు ఆయన మీద దాడి చేయాలని ఒక ఉద్దేశంతో ఏదైతే ఆ రోజు అక్కడ తీసుకొచ్చినటువంటి టీడీపీ గూండాలతో అక్కడ ఒక లేడీ ఎవరో వందనదేవ్ అంటే ఎవరో చాలా కమ్మగా మాట్లాడింది, చాలా కమ్మగా మాట్లాడింది. ఆవిడ రారా లంచో కొడక చూసుకుందాం అంటే ఏం భాష, గ్రంథాలయ శాఖ చైర్మన్ అట ఒక పక్క ఆవిడ, అటువంటి కమ్మనైన భాష మాట్లాడుతుంటే మరి ఒక స్త్రీ మూర్తికి అటువంటి మాటలు మాట్లాడటం సభమేనా నాకు అర్థం కావట్లేదు. అంటే ఆవిడ లంచా కొడుకు అన్నదంటే ఒక ఆడదాయి లంచా కొడుకు అన్నదంటే మీతో అప్పుడు ఆడదయ్యి అని మీరు అలా తక్కువ చేయకండి. కానీ తెలియాలి కదా, ఇప్పుడు చేయకూడదు అంటే అలాగా. ఇక్కడ లక్ష్మి గారిని అన్నదేటంటే మగవాళ్ళు అయితే తిట్టొచ్చా అన్నట్టు వస్తుంది. మళ్ళీ మీరు ఆ మాట వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారి కారు మీద దాడికి వచ్చిన తర్వాత ఆయన చాలా ఓపుకు పట్టారు. ఓపుకు పట్టి కార్లే అని చెప్తూ ఉన్నారు, రెండురా కొట్టండి నా కొడకల్లారని ఆయన కార్యకర్తలు అన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే రెండురా కొట్టండి రా, మీరు వస్తారా, లేదా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మమ్మ కూడా వస్తారు అన్న మాట అన్నాడు వాస్తవం. తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి నా వయసుకి నేను అటువంటి మాట అనకూడదు కానీ అన్నాను, ఆవేశంలో ఎవరైతే నా కారు మీద దాడి చేయడానికి వచ్చారో వాళ్ళు ఉద్రేకపరిచారు కాబట్టి నేను కూడా అటువంటి మాట తూలేను అని ఆయన సారీ కూడా చెప్పారు. అంబటి రాంబాబు గారు క్షమాపణ కూడా చెప్పారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి. అయినా ప్రెస్ మీట్ పెట్టిన అరగంట తర్వాత మళ్ళీ ఇంటి మీదకి వెళ్ళి ఇంటెన్షనల్కి దాడి, పెట్రోల్ పోటీ కాల్చడం, కార్లు ధ్వంసం చేయడం, అక్కడ ఉన్నటువంటి పార్టీ ఆఫీసుని ధ్వంసం చేయడం, ఇదే సంస్కృతి అంటాము. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఏమైనా సారీ చెప్పాలా, కానీ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి బాబు తప్పు అయిపోయిందని అనాలా? అలాగంటే నిజంగానే అసలు అంబటి రాంబాబు గారు నిజంగా తప్పు చేశారు. ఆ మాట అనడం తప్పు చేశారా, సారీ చెప్పడం తప్పు చేశారా పక్కన పెడితే అంబటి రాంబాబు గారు తప్పు చేశారు. ఆయన ఎలాగనవలసిందంటే నీ అమ్మ మొగుడుదా, నీ తాత మొగుడుదా, నీ జేజంప మొగుడుదా, నీ నాయనమ్మ మొగుడుదా అని అంటే బాగుండేదేమో. నాకు తెక్కరాగితే నీ అమ్మ మొగుడు ఆ ముఖ్యమంత్రి నీ అమ్మ మొగుడైనా నాకు ఒకటే అనే అంటే బాగుండేదేమో.
నాకు దగ్గరాగితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్న ఈ యొక్క చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇంకా బూత్లో తిట్టిస్తే బాగుండేమో. ఎందుకంటే ఈ పదజాల మంది కూడా వీళ్ళు మాట్లాడిన మాటలే కదా. ఆ సైకో జగన్ చెప్పాడా లండన్ కి ముండలు మింగడానికి వెళ్ళాడని చెప్పి మాట్లాడాడు. అంటే ఏం భాష అది నారా లోకేష్ గారు, నాకు అర్థం కాదు. ఏమండి, అంటే తప్పు ఏమండి, కాదు. ఒక్క నిమిషం. అలాగే వినండి సార్, అలాగే సాక్షాత్తు ఒక పార్టీకి అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీసులో ఏమన్నాడు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నా కొడుకులారా రండి అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ కొడుకులేనా? ఎటువంటి భాష మాట్లాడారు ఆ రోజున? రండి చూసుకుందాం, రాట్ల స్టిక్ల పేకల బిస్కి చంపేస్తా, తోలు తెస్తా, నారు తెస్తా అని మాట్లాడినప్పుడు ఎటు వెళ్ళిపోయింది సమాజం? ఎటు వెళ్ళిపోయి ఆ రోజున మేము తలుచుకుంటే ఇదే నారా లోకేష్ని, ఇదే చంద్రబాబు నాయుడిని, ఇదే పవన్ కళ్యాణ్ని ఆ రోజున మీరు తలుచుకుంటే వాళ్ళకి ఇంట్ల మీద దాడి చేసి నిజంగానే ఈ రాష్ట్రంలో లేకుండా చేయగల సత్తా ఆ రోజున మాకు ఉంది కదా. కానీ మేము అటువంటి కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చేయలేదంటారా లక్ష్మణ్ రాజు గారు? మేము ఎవరు ఇల్లు టార్గెట్ చేయలేదు. పట్టాభి గారు ఇల్లు ఎలా ధ్వంసమైంది చెప్పే వినండి లక్ష్మి గారు, వినండి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టి బోసిడీకే జగన్ అని తిట్టినటువంటి పట్టాభి గారి ఇంటి మీదకి కొంతమంది కార్యకర్తలు వెళ్ళారు, వాస్తవం వెళ్ళారు. అది ఇంటెన్షనల్ గా ఎవరైతే మా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆ రోజున ఈ యొక్క పట్టాభితో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించారో ఆ రోజున కొంతమంది కార్యకర్తలు వెళ్ళారు. కొంతమంది సరే, ఇప్పుడు ఇద్దరిది ఇప్పుడు టీడీపీ ఆయన కూడా ఏదో చేశారు అని సంపత్ రాజు గారు అన్నట్టు మీరు కూడా ఏదో కొంతమంది వెళ్ళారు అని ఇంత లైట్ చేయడం కాదండి. ఇంట్లోకి వెళ్ళి, కిచెన్ లోకి వెళ్ళి, ఫ్రిడ్జ్లు ఇంట్లో వంట సామాన్లతో సహా ధ్వంసం, టీవీలతో సహా ధ్వంసం చేసి వచ్చారు. వినాలి లక్ష్మి గారు, అమ్మటి రాంబాబు గారు అన్న మాట బూత్ మాట కాదు. బూత్ మాట కాదేంటండి, బూత్ మాట కాదేంటి లక్ష్మణ్ రాజు గారు, సారీ లక్ష్మణ్ రావు గారు. నీ అమ్మ మొగుడు ఎంత బూతా? అవి బూతులే అండి. అవి అంటే బోసడికి బూతో కాదు, ఎవరికి ఇప్పటి వరకు ఏ డిక్షనరీలో దొరకట్లేదు. కానీ మళ్ళీ మేము మాట్లాడితే అది ఇదవుతుంది. కాదు లక్ష్మణ్ రావు గారు, ఎవరు బూతులు మాట్లాడొద్దనే చెబుతున్నాం. నిన్న తెలుగు మహిళా గ్రంథాలయ చైర్మన్ కూడా బూతు మాట్లాడకూడదు ఆవిడ మహిళ అయ్యుండి కూడా. ఆయన ఏదో అడుగుతారండి, ఆగండి. సంపత్ రాజు గారు ఏంటి చెప్పండి. ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తానమ్మా. లక్ష్మణరావు గారు చెప్పింది ఓకే, వాళ్ళకి వాళ్ళ పాప నాయకుడే చెప్తున్నప్పుడు వీళ్ళే ఉంది. కానీ అధికార ప్రతినిధులుగా లక్ష్మణరావు గారు ఏం చెప్తారు, వాళ్ళు మాట్లాడినన్ని సమర్థించుకుంటారు. ఇక్కడ ఒక్క విషయం లక్ష్మి గారు, చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 1000 రోజులు అయిపోయింది అమరావతిలో రైతులు ఆడవాళ్ళు నిరసన చేస్తున్నా 1000 రోజులు అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఏదో 100 రోజులు 1000 రోజులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోయారు. అడిగి పోయినప్పుడు వైసీపీ శ్రేణుల్లో రాళ్ల దాడి చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. రాళ్ల దాడి చేస్తే డైరెక్ట్ డీజీపీ గారు వచ్చేసి ఒక ప్రకటన ఇస్తారు. వెంటనే ఇమీడియట్ డీజీపీ గారు ఎవరు ఇవ్వరు, డీజీపీ గారు డైరెక్ట్ వచ్చేసి నిరసనలో భాగంగా అంటే రాళ్ళు వేశారంట. నిరసనలో భాగం తెలియజేయచ్చాడంట. ఒకటి. రెండోదమ్మా, డీజీపీ ఆఫీస్ కి కూటవేటు దూరంలో ఉంటదమ్మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం, కేంద్ర పార్టీ కార్యాలయం కూతవేటు దూరంలో. పార్టీ కార్యాలయాల మీదకి పోయి ధ్వంసం చేసిన చరిత్ర ఎక్కడా లేదు రాష్ట్రంలో. మొట్టమొదటి మన రాష్ట్రంలో జరిగిందమ్మా. రెండోది, ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళిన వ్యక్తి జోగి రమేష్. దాడికి వెళ్తే ఆయన చెప్తాడు జోగి రమేష్ అర్జీయడానికి పోయాడంట. అక్కడికి పోయి రారా నా కొడకల్లారా అని చెప్పి అన్నాం, ఎట్టు బట్టి అట్టు మాట్లాడడం, కర్రలు తీసుకుపోవడం, ఇవన్నీ తీసుకెళ్లి దాడికి పోతే దాడికి కాదంట పోయింది, ఆయన అర్జీయడానికి పోయాడు. నేనే నేనేమంటా ఇది అయిపోయిందమ్మా. రెండోది, అమ్మటి రాంబాబు గారు నిన్న మాట్లాడారు. నిన్న మాట్లాడడం ఆయన 100% తప్పని ఆయనే ఒప్పుకున్నాడు. రెండోది, ఒప్పుకోవడం కాక మళ్ళీ జోగి రమేష్ గారు ఏం చెప్పారు, నేను ఇలానే మాట్లాడతా, నేను ఎంతకంటే గౌరవంగా మాట్లాడతా అని మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే అమ్మా, వీళ్ళకి అర్థం చేసుకోవాలి లక్ష్మణరావు గారు, ఆనాడు కూడా మీరు బలవంతులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈనాడు బలవంతులు కాదు. ఆనాడు తెలుగుదేశం పార్టీ కన్నెర్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి సైతం ఉండేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ చెప్తున్నాను మీకు, పోలీస్ లేకుండా ఒక్క నాయకుడు కూడా తిరగలేడు ఆ రోజు కూడా మీరు. కానీ
తెలుగుదేశం పార్టీ నాలుగు సంవత్సరాలు ఇంట్లో నుంచి బయటికి రాలేదు మీరు. ఎంత ప్రయోగాలు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం లక్ష్మణ్ జనసేన గారు, ఒక్క పార్టీ నిమిషం. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకపోతే మీరు జెండా పట్టుకొని బయటికి రాలేని పరిస్థితి. లక్ష్మణరావు గారు మళ్ళీ చెప్తున్నా. మీ టీడీపీ బయటకు వచ్చి జెండా పైన పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా. ఒక్క వినండి, నా పోలీసు టైంలో లేకుండా, వచ్చి నా టైం కిలిచేయడం మంచిది కాదు. పోలీసు మీకు అవకాశం లేకుండా వచ్చినప్పుడు మాట్లాడండి. ఆనాడు ఈనాడు మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. నేను అనేది ఏంటంటే 4 సంవత్సరాలు జెండా పట్టుకొని బయటికి రానటువంటి పిరికి పందులు మీరు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నంత వరకు కూడా బయటికి రాలా. పొత్తుంది అన్నప్పటికీ మీరు జెండా పట్టుకొని బయటకు వచ్చారు. మీరే ప్రజలు మాట్లాడతారు. ఏం మాట్లాడతారయ్యా? ఉండవండి. మీ యొక్క గట్స్ ఏంటో, మీ యొక్క ధైర్యం ఏంటో చూసాంలే. 4 సంవత్సరాలు బయటికి రాలా. కుక్కిరి పేరు నాకు ఇంట్లో పడుకుని ఉన్నారు. అమ్మా ఇక్కడ నేను చెప్పింది ఒకటే. జోగి రమేష్ గారు ఆయన ఏమన్నారు? మాట మీద సంపత్ రాజు గారితో మాట్లాడతా. సంపత్ రాజు గారు ఒక్క నిమిషం అమ్మా. జోగి రమేష్ గారు ఏమన్నారు? టీడీపీ ఆనాడు మరి ఎందుకు కుక్కిని పేరు లాగా ఉంది అంటే అధికారం లేకపోతే అలా ఉంటుంది, అధికారంలో ఉంటే ఇలా ఉండాలి. లక్ష్మీ గారు ఆయన తర్వాత మీరు అడగండి. ఇప్పుడు లక్ష్మణరావు గారు పెద్ద అభియోగం మా మీద నేర్పాడు. ఏది 4 కనపడలేదంట. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాత్రమే కనపడ్డా అంట. ఒక్క విషయం లక్ష్మణరావు గారు, ఒక నరకాసురుడిని వధ కోసంగా ఎవరెవరినో తీసుకున్నట్టుగా ఆనాడు వచ్చారు. కానీ ఒక్క విషయం ఏనండి. రెండోది ఇంకో విషయం ఏంటంటే 4.5 సంవత్సరం మీకు కనపడకుండా పోలేదు లక్ష్మణరావు గారు. మొట్టమొదటి సంవత్సరం నువ్వు మాట్లాడిన తర్వాత వినాలి కదా. ఒక్క విషయం ఏంటంటే ప్రతి ఒక్క మొదటి సంవత్సరం మీకు అవకాశం ఇచ్చాం. మీరు చేసే తప్పులన్నీ కనపడతానే ఉన్నాయి. ఎందుకంటే వచ్చి 4వ రోజు విధ్వంసకరమైన వాతావరణం, వేదిక ఏదైతే ప్రజావేదిక ఉందో కూల్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ప్రతి ఒక్క సంవత్సరం మీకు అవకాశం ఇచ్చాం. కానీ మీరు మాత్రం అధికారం పోయిన 15 రోజుల్లో ఢిల్లీలో కూర్చొని 36 మంది చచ్చిపోయారని చెప్పేసి ఏదో నేషనల్ మీడియాని కవరేజ్ చేద్దాం, రాష్ట్రంలో అరాచక పాలన జరిగిపోతుందని చెప్పేసి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూట ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇమీడియట్ గా ఢిల్లీలో శవయాత్రలు చేసింది మీరండి, మేం కాదు. ఒక్క విషయం, ఒక్క సంవత్సరం ఉంటుంది. దాని తర్వాత కరోనా టైంలో 2 సంవత్సరాలు ప్రజలు వీధుల్లో రాలేని వచ్చింది. దాని తర్వాత నుంచి లోకేష్ బాబు వీధుల్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు వీధుల్లో ఉన్నారయ్యా. ఏం మాట్లాడుతున్నారు మీరు? రెండోది ఆయన అన్న ఉద్దేశం ఒకటి. సంపత్ రాజు గారు, చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించిన రోజు, ఆయన కన్నీరు పెట్టుకున్న రోజు కూడా బయటికి రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చారు అని మళ్ళీ చెప్తున్నాను. లక్ష్మి గారు ఆనాడు కూడా బయటికి రావడమే జరిగింది. ఆనాడు ప్రతి దగ్గర నిరసన చేశారు, ప్రతి దగ్గర చేశారు. ఒక్క నిమిషం, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా దశ ఏం చేశారు? లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అరాచకాలు చేయడానికి ఏం చేయొద్దన్నారు. ఒక్క నిమిషం గారు, నేను ఒకటి అడిగిన వేల్పూర్ గారితో మాట్లాడిపిస్తా. లక్ష్మణరావు గారు మీరు కూడా ఏమండి, ఇంటి మీదకి దాడికి వెళ్ళడం, ఇంట్లో నిజంగా ఎవరైనా ఉంటే, ఎవరైనా మరణించి ఉంటే ఏంటి పరిస్థితి? దీనిని ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ కానీ లేదంటే ఢిల్లీ నిఘా వర్గాలు కానీ దీని గురించి మాట్లాడుకోవా? రాష్ట్రం అనేది ఒక నెగిటివ్ కోణంలో ప్రొజెక్ట్ అయ్యేలాంటి పరిస్థితి కారణం కాదా? ఇంటి మీదకి సరే, మీరు కార్యాలయం మీదకి వెళ్ళొచ్చు, మీరు బూతులు తిట్టొచ్చు, మీరు కేసులు పెట్టొచ్చు, అధికారంలో ఉంది మీరు కదా. ఇప్పుడు బలవంతుడికి బలహీనుడికి, ఇప్పుడు బలహీనుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ఓటమిలో ఉన్నవాళ్ళు, అది మీరు కావచ్చు, వాళ్ళు కావచ్చు. బలహీనుడి మీదకి ఈ రోజు ఇంత బలాన్ని ప్రదర్శించడానికి బలవంతుడు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ లక్ష్మి గారు ఒక్క నిమిషం, ఇందాక ఫస్ట్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సంస్కృతి అది కాదు, కానే కాదు. రెండోది, ఇళ్ళకపోవడం తప్పు. అది ప్రభుత్వ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పార్టీ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ మాట్లాడినా ఇదే మాట్లాడతారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇదే మాట్లాడతారు. 100% ఎవరైనా ఇళ్ళకి పోవడం తప్పు, తిట్టడం తప్పు, కొట్టడం తప్పు అనేది మా సంస్కృతి. ఒక విషయం ఇక్కడ వాళ్ళ సంస్కృతి ఏంటంటే, మా భయం అంతా తెలుగుదేశం పార్టీతో కూటంలో ఉన్నటువంటి పార్టీల భయం ఏంటంటే వీళ్ళ విష సంస్కృతి. వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేసుకుంటారు, వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేసుకునేటట్టు చేసుకొని వాతావరణం రాష్ట్రంలో కల్పిస్తారని నిఘా వ్యవస్థ పనిచేస్తుందమ్మా. ఇక్కడ మాకు ఇప్పటికీ అనుమానమే, వాళ్ళ ఇళ్ల మీదకి వాళ్ళే పోయారేమో, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇంత ఘోరంగా తీసుకొచ్చారు మీరు. అనేది చాలా పెద్దది అవుతుంది సంపత్ రాజు గారు.